ఏది టఫ్ కాదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఐఐటి కూడా చేస్తారు, అది కూడా టఫే కదా ఏదన్నా, రైట్? సో ఇట్స్ అబౌట్ అస్. ముందు అంటే మనం ఇది చెయ్యాలని అనుకుంటే ఏదన్నా విధానాలు వెతుకుతాం ఎలా సాల్వ్ చేయాలని చెప్పి. అలాగే నేను యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా మోటివేషన్ స్టోరీస్ చెప్పొచ్చు, కానీ నేను హానెస్ట్గా చెప్దాం అనుకుంటాను నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో. సో నా 10th క్లియర్ అయినప్పుడు ఐ గాట్ అరౌండ్ 570 మార్క్స్ దాకా వచ్చాయి. అప్పట్లో మనకి ఇలా గ్రేడ్స్ లేవు. సో డైరెక్ట్ మార్క్స్లో 570 దాకా వచ్చాయన్నమాట. అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో 99, 98 వచ్చాయన్నమాట. కార్పొరేట్ కాలేజెస్లో ఐ గాట్ సమ్ ఫ్రీ అడ్మిషన్స్ కూడా వచ్చాయన్నమాట. అలా వచ్చినప్పుడు నేను అంతే మా చెక్ చేస్తూ ఉంటే నాకు ఒక చెప్పారు, అన్నిటికన్నా తొందరగా సెటిల్ అయితే సీఏ అని చెప్పారనమాట. అప్పట్లో మనకి సీడీస్ అందరు తెచ్చిస్తుండే, ఎగ్జామినేషన్ బయట వెళ్ళంగానే సెంటర్స్ దగ్గర అందరు సీడీస్ ఇస్తుంది. సో అలా సీడీ చూసినప్పుడు జగపతి బాబు ఇన్స్పైర్ చేశారనుకోండి. అలాగా చాలా తొందరగా అయిపోవచ్చు సీఏ అని చెప్పారు. అలాగా నాకు చాలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, 21, 22కి సీఏ అయిపోవచ్చా, క్లియర్ అయిపోతుందా అందరూ కానీ అందరూ అన్నారు. అంటే చాలామంది ఎక్కడ ఇంకా మా ఊరు సైడ్, ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ రాయచోటి కదిరి అటు సైడ్ నుంచి అనమాట. అటు సైడ్ నుంచి హార్డ్లీ నాకు తెలిసినంత వరకు మొత్తం ఊర్లో ఒక 1-2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు బయట ఉండే అనమాట దుబాయ్లో. ఒక 100 కిలోమీటర్స్ రేంజ్లో 1-2 మెంబర్స్ అంటే మీకు అర్థమవుతుంది ఎంత కష్టం ఉండి ఉండొచ్చు అప్పట్లో. ఇంకా ఇప్పటికన్నా అప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉంటుండే 20 years కింద. సో బట్ నేను చెయ్యాలని అనుకున్నాను అనమాట, చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి. ఆ ఒక్కదాంతోనే వెళ్ళాను నేను ముందరికి. వేరే ఫ్రీ సీట్లు వచ్చినా కూడా వద్దనుకుని నేను వెళ్ళాను అనమాట. తర్వాత అలా స్టార్ట్ అయ్యి కానీ చాలా కష్టమైతే పడ్డాను నేను. అంటే ఇప్పుడు అందరిలాగా చాలా ఈజీ అని చెప్పడం బాగోదు.